సుత్తి లేదు, సోది లేదు. ఏ కులం మతంపై ద్వేషం లేదు. ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్కి ఎదురు లేదు. మన భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి తిరుగులేదు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్, ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ పై చర్చించనున్నాము. 2% ముస్లింలు, 2% ముస్లింలు అంటూ ఒక కళ్ళున్న కబోది కళ్ళద్దాలు పెట్టుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకుంటూ బాలాజీ అనే ఒక యువకుడు విషం విద్వేషం విరజమ్మడం జరిగింది. అతడు మాట్లాడిన భాష కానీ, అతడు ఏ విధంగా అయితే విషం విరజమ్మాడో అది ఎంత భయంకరంగా ఉందంటే, అసలు అశుద్ధ దినే విధవని మీరు మొహం మీద ఏం చెప్పినా ఇతడి తల్లిదండ్రులు ఈ వీడియోలు చూడరేమో, ఇతడి అసలు గురువులు ఎవరో. మనము హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అని చెప్పి లౌకికవాదం కోసం పోరాడుతుంటే, భారతదేశంలో ఎటువంటి మత కలహాలు ఉండొద్దంటే 2% ముస్లింలు, 80% హిందువులు, రేవంత్ ఉద్దీన్ అని చెప్పి వీడు వెటకారంగా ఒక న్యాయవాదిగా నేను 20 సంవత్సరాల సమాజ సేవా అనుభవంతో చెప్తున్నాను. ఇతడి మీద యుఏపిఏ టాడా పోటా అన్ని వేయవచ్చు. కారణం ఏమిటంటే, 2 గ్రూపుల మధ్య ఏదైతే ఉర్దూ భాషను తీసుకొచ్చి కులోన్మాదం, మతోన్మాదం, భాషా ప్రాంతీయతతో రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. ప్రభుత్వం మీద కూడా కుట్ర పన్నుతున్నాడు. ఇక యువత అంటే ప్రతి ఒక్కరు కూడా తమ తరపు నుంచి విద్య కావాలి, వైద్యం కావాలి, ఉపాధి కావాలి, మరియు మనందరం కూడా ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఏఐ టెక్నాలజీ కావాలని కోరుకుంటారు. వీడే కోరుకుంటున్నాడు మతోన్మాది. మీరు వినండి ఒక్కసారి. మీరు వింటే మాత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, యువతకు రియాక్షన్ వీడియోలు కానీ, ఎవడైనా ఇస్లాం గురించి, క్రైస్తవం గురించి, హిందూజం గురించి నెగిటివ్లు చెప్తే దాన్ని వైరల్ చేసి రియాక్షన్ వీడియోలు చేసి ఏదో లైకులు, వ్యూలు, షేర్లు, కొన్ని డాలర్స్ వస్తున్నాయని వైరల్ చేయకూడదు. మనం అయినంత వరకు ప్రేమను పంచే ప్రయత్నం చేయాలి. మనం అయ్యేంత వరకు హిందూ ముస్లిం క్రైస్తవులు అందరిలో ఐక్యత ఎలా వస్తుందో చూడాలి. అంతే తప్ప రియాక్షన్ వీడియోలు నేను ప్రోత్సహించాను. కానీ ఇతడు మాట్లాడిన భాష, ఇతడు మాట్లాడిన పద్ధతి చూస్తే చాలా భయంకరం. నేను చెప్తున్నాను కదా, హైదరాబాద్లో ఏదైతే 2% ముస్లింలు అంటాడు, తెలంగాణలో 2% ముస్లింలు అంటాడు. ఇతడు చెప్పిన లెక్క ప్రకారం ఎక్కడ కూడా ముస్లింలు 2% లేరు. అంత అబద్ధాలు, అంత వాట్సాప్ ఫేక్ యూనివర్సిటీ ఇతడు మాటలు ఉన్నాయి. ఒకసారి మీరు వినండి. పెట్టుకుంటావా చెప్పు నువ్వు నాకు. 2% ఉన్న పాపులేషన్ మాట వింటావా? 80% ఉన్న పాపులేషన్ మాట వింటావా? ఎవరు మాట వినాలా? గవర్నమెంట్ 2% ఉన్న పాపులేషన్ మాట వింటుంది. కానీ తప్పినాయా మీవి? అర్థమవుతుంది దానికి ఏం జరుగుతుంది. వాళ్ళందరూ మెట్రోలో ఉండు రావాలని చెప్పారు. వాళ్ళ మాట్లాడితే ఇతడు అంటాడు 2% పాపులేషన్. నాకు బూతులు కనీసం రా అని కూడా సంబోధించనండి. నాకు సోషల్ మీడియా మీద వచ్చే బూతులను కూడా మనిషిని చూసి ఫేక్ ఐడి, పెయిడ్ లాక్డ్ అయితే బ్లాక్ చేస్తాను తప్ప వాదనలు కూడా పెట్టుకోనండి, కౌంటర్లు కూడా ఇవ్వనండి. భాష, సంస్కృతి, సాంప్రదాయం, తల్లిదండ్రుల పెంపకం, మన మతం, కులం ఏదైనా మీరు మాట్లాడుకుంటే అదేనండి గొప్పదనం. సంస్కారం అనేది ఉండాలండి, విభేదించాలండి. మనం ఒక ఎదుటివాడితో నాకు మీరు చెప్పేది నచ్చలేదండి, అలా కాదండి ఇలా అని చెప్పాలి. అంతే కానీ 2% పాపులేషన్ ఉందా అండి హైదరాబాద్లో ముస్లింలది? అసలు ఇతడికి జనాభా లెక్కలు తెలుసా అండి? నాకు తెలుసు 100% ఇతడు మన తెలంగాణ రాష్ట్రం కూడా అయితే కాదు. ఒకవేళ అయితే ఇతడు ఎప్పుడు మెట్రో ఎక్కలేదు. ఎక్కాడు అనుకోండి, ఇంత ద్వేషంతో ఎవరు ఉర్దూ భాషను కానీ, తెలుగును కానీ అట్లా చూడరు. ఇక ఇతడు చెప్పాడు కదా 2% పాపులేషన్ అని. హైదరాబాద్లో మీరు చూసుకుంటే కేవలం జిహెచ్ఎంసీ ప్రాంతంలోనే ఒక 44% జనాభా ఉందండి. 2% 80%. అసలు శాతాలు ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం 80% ఉన్న మన హిందూ మెజారిటీ సోదరులున్నా, ఇక మిగతా క్రైస్తవులు, ముస్లింలు, ఇతరులకు మైనార్టీలు అని చెప్పి స్పెషల్గా వాళ్లకు ఎటువంటి వారి మీద వివక్ష కానీ, వారిపై వీడు ఏ విధంగా అయితే మెజారిటీ వినాలే. మెజారిటీ అనేది భారత రాజ్యాంగం గొప్పదనం ఏంటంటే, మీరు ఎవరి మీద బలవంతం మెజారిటీ పేర కూడా చేయరాదండి. ఇప్పుడు మనం పోరాడేది అదే. మనకు కావాల్సింది డెమోక్రసీ, మాబోక్రసీ కాదు. మాబోక్రసీ అంటే ఈ దరిద్రుడు చెప్తున్నది, ఈ అశుద్ధ దిన వెధవ చెప్తున్నది. 80% ఉన్నారు వినాలట. అలా ఉండదు. ఎక్కువ మంది ఏం చెప్తే తప్పు ఒప్పులు కాదు నాయన. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అంటారు, మాబోక్రసీ కాదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ముస్లింల పాపులేషన్ 14% అండి. అయితే అసలు వాడికి ఎక్కడి నుంచి వచ్చింది 2%? మనం ఇక ఇతడు మాట్లాడతాడు, నువ్వు గడ్డం, నీకు టోపీ పెడితే పెట్టుకుంటావా? నువ్వు ఇంకేదో, అరే బాబు నువ్వు టోపీ పెట్టుకోవద్దు, నేను బొట్టు పెట్టుకోవద్దు, ఈ బలవంతాలే వద్దు. కానీ కొంతమంది ఎవరికైతే వారి భావజాలం ప్రకారం పెట్టుకోవాలనుకుంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. పెట్టుకునేవాడిని పెట్టుకోవద్దు అనడానికి నువ్వెవరు? డెమోక్రసీలో నుంచి వస్తున్న నినాదాలే. అయితే ఇప్పుడు ఇతడు మాట్లాడాడు కదా, ఇతడు మాట్లాడిన దానికి 7,500,000 లైక్స్, కామెంట్స్ ఒక 700, దాని తర్వాత షేర్స్ ఒక 2,500,000 పైన ఇప్పటి వరకు వచ్చాయి. సోషల్ మీడియా దరిద్రం, దౌర్భాగ్యం ఏమిటంటే
ఇప్పుడు 2 లక్షల పైన ఉన్నాయి. కారణం వీళ్ళు ఎమోషనల్ మ్యూజిక్లు, సాడ్ మ్యూజిక్లు, చిల్లర కంటెంట్లు, ఏదైతే కామెడీ పేర జుగుప్సాకరమైన అశ్లీలతలు ఇవన్నీ ప్రోత్సహిస్తారు వీళ్ళు. అయితే ఇక మన తరపు నుంచి చాలా సాంప్రదాయంగా పద్ధతిగా మ్యూజిక్లు వాడడం, చిల్లర ట్రెండింగ్లు అన్నీ చేయడం మనం చెయ్యం. అయితే ఇతగాడు మాట్లాడిన మాటల విషం విద్వేషం ఎంత నీచాతి నీచం అంటే 2% అన్నాడు, ఉర్దూ భాష అన్నాడు. ఉర్దూతో ఏంటి నీకు ప్రాబ్లం? ఉర్దూతో నీకు ప్రాబ్లం ఏంటి? ఉర్దూ స్టేట్ సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ అది, అటు ఆంధ్రలో ఇటు తెలంగాణలో. ఇక్కడ ఉన్న ప్రజలను గౌరవించింది, అది రాజ్యాంగం చట్టాలు చెబుతున్నాయి. నీకు చట్టాలు తెలియవు, రాజ్యాంగం తెలియదు. అది ప్రభుత్వంపై రెచ్చగొట్టడంతో సమానమే. విమర్శ అనేది సద్విమర్శ ఉంటుంది. నేను చెప్పా కదా, యువత కావాలి అని అడిగేవేంటి? ఉపాధి అడుగుతాడు, వైద్యం అడుగుతారు, లేకపోతే విద్య అడుగుతారు, సంస్కరణలు అడుగుతారు, లేకపోతే కుల మతాలు అందరూ కలిసి ఉండాలని అడుగుతారు. ఇది మతోన్మాదం అంటే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మాట వింటున్నారు. మన రేపు నీకు వాళ్ళు 2% ఉన్న పాపులేషన్ ఇక్కడ ఇల్లు మాట్లాడితే 2%. చేసేస్తావా? ఏం జరుగుతుంది నీకు అర్థమవుతుందా? మోబోక్రసీ. ఒక స్టాప్ రాగానే మనం దిగాలంటే అక్కడ డిస్ప్లే మీద ఉర్దూ వస్తుంది. తెలంగాణలో ముస్లింల పాపులేషన్ ఎక్కువ ఉందా? చెప్పండి నాకు. హైయెస్ట్ పాపులేషన్ ఎవరు ఉంది? తెలుగు పెట్టాలా? ఫస్ట్ లాంగ్వేజ్ అసలు పెట్రోలా? తెలుగు ఏంది? తెలుగు పెట్టాలా? సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ పెట్టాలా? అవి అన్ని కాకుండా ఉర్దూ పెట్టి అక్కడ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉర్దూ రాదో ఇబ్బంది అయిపోతుంది. చాలా వీడియోస్ వైరల్ అవుతుంది. మీకు చెప్తున్నాను, వీడు అంటాడు ఫస్ట్ అట తెలుగు పెట్టాలా. తెలుగు ఏముంది? ఫస్ట్ భాషా చట్టం కూడా తెలియదు. కావాలంటే వీడికి ఏం తెలుసో మనం కూర్చోబెడితే తెలుస్తుంది. వీళ్ళకున్న ఏదైతే ఈగో, వీళ్ళకున్న నాకే అంతా తెలుసు అని రావడానికి కారణం ఏంటంటే మీ వ్యూవర్షిప్, మీ ఫాలోవర్స్. ఏమీ ఉండదు, ఫాలోవర్స్ చూసేసుకొని పొగరు. మీకు నాకే జ్ఞానం అన్నట్టు. పెద్ద లేదు, చిన్న లేదు, చట్టం లేదు, రాజ్యాంగం లేదు, ఎక్కడ ఉంటున్నావో అక్కడ పరిసరాలు కూడా తెలియదు. ఏమంటాడు? 40% జనాభా ఉందరా పిచ్చోడా, నాకు తెలిసి ఇది ఇలానే ఎక్కువగా వైరల్ అయితే మాత్రం ఖచ్చితంగా 2 వర్గాల మధ్య గొడవలు అయితే దానికి బాధ్యుడిని వీడినే చేయాలి ఖచ్చితంగా. ఇక మాట్లాడితే 2% అంటాడు, 2% అంటాడు. ఎక్కడ 2%? ఎక్కడ కలగన్నావు నువ్వు ఇటువంటి విద్వేషం రెచ్చగొట్టడానికి? నాకు తెలిసి వీడన్నా 2% ఉంటే ఫస్ట్ ముస్లింలందరి మీద పోయి దాడి వీడియో చేసేవాడు. బుర్ఖాలు లాగి, గడ్డాలు లాగి, టోపీలు లాగే దరిద్రుడు వీడు. ఇంత దరిద్రుడు వీడు. వీడిలో ఉన్న మతోన్మాదం అలాంటిది. కార్పొరేట్స్ అట. వీడు కార్పొరేట్ కూడా కాదు. నాకు తెలిసి ఫస్ట్ అయితే తెలంగాణలో నివసించేవాడే కాదు, ఏ ఊరోడో తెలియదు. వీడి భాష, వీడి స్టైలు, ఆ వీడియోలు కూడా అట్టు ఉంటుంటాయి, అంటుంటాయి అని ఉంటాయి. ఆ వీడియోలు కూడా దరిద్రం. ఫాలోవర్స్ ఉన్నారు, అదే వాడి పొగరు. చూడండి, అది ఎప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ ఉట్టింగా కొనంగానే తీసుకోగానే ఇదంతా చేంజెస్ వచ్చేసినాయి. అసలు ఉర్దూ అవసరమా మనకు? అవసరమా? 2% వాళ్ళ కోసం ఉర్దూ అనేది చాలా ప్రయారిటీ అయింది తెలంగాణలో. దీని మీద ఖచ్చితంగా ప్రజలందరూ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావాలా. చాలా తప్పు జరుగుతుందన్న ఉర్దూ విషయానికి వచ్చేసరికి. మాకు అర్థం కాదు. ఉర్దూ తెలుగులో పెట్టు, ఇంగ్లీష్ లో పెట్టు, అవన్నీ వదిలేసుకొని ఉర్దూలో పెడితే ఏంది అసలు? బేసిక్గా మీ అందరికి తెలియాల్సింది ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళు చాలా సింపుల్గా కంటెంట్ చేయరండి. వీళ్ళకి డబ్బులు ఇస్తారు, వీళ్ళని రెచ్చగొడతారు, వీళ్ళ ద్వారా మొదట ఒక వీడియో పంపిస్తారు మార్కెట్లో, ఆ వీడియో రియాక్షన్స్ చూస్తారు. దాని తర్వాత ఇటువంటి వాళ్ళు చేసేది స్వార్థం, రాజకీయం, మతోన్మాదంతో తప్ప ఎవరు ఇలాంటివి చేయరు, ఇలా పట్టించుకోరు. ఇక అరే అక్కడ తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, ఉర్దూ ఉంది, హిందీ ఉంది. నీకు అక్కడ ఏదైతే మెట్రో ప్రైవేట్ సంస్థ వాళ్ళు ఇచ్చే ప్రయారిటీ ప్రకారం జరిగింది. అసలు ఇతడికి జనాభా లెక్కలే తెలియదు. ఇతడు కూడా ఏ జనాభా నుంచి మన జనాభాలో దూరిండో నాకు అర్థం కాదు. కావున అయితే ఇంకేమంటాడు? గడ్డము, టోపీలు లేదా నువ్వు ధరిస్తావా? మన భారతదేశంలో లౌకికవాదం ఉంది. నిన్ను రెచ్చగొట్టేటోళ్ళు ఎవరో ఇవాళ కాకపోయినా రేపు బయటకు వస్తారు. నువ్వు ఏదైతే నువ్వు గుంట తవ్వుతున్నావో, విషం విద్వేషం రిజిముతున్నావో, నువ్వు దాంట్లో బలి కాక నువ్వు ఆ గుంటలో పడక తప్పదు. నువ్వు ఎన్ని చేసినా కూడా మన యువతని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, ఇటువంటి కంటెంట్కి, ఇటువంటి ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ పేడ్ విద్వేషాలకు మీరందరూ ట్రాప్లో పడకండి. మీరు ఆల్రెడీ చూశారు, ఉర్దూ భాష ఉంటే అంత రెచ్చగొడుతున్నాడైతే నాకు అర్థం కాదు. స్టేట్ అఫీషియల్ సెకండ్ లాంగ్వేజ్ అది. నీకు నచ్చలేదు సరే తెలుగు చూసుకో, నీకు నచ్చలేదు హిందీ చూసుకో, నీకు నచ్చలేదు ఇంగ్లీష్ చూసుకో. అసలు ఆ భాష వద్దు అనడానికి నువ్వెవరు? ఇంకో కారణం ఏంటంటే చాలా స్పష్టంగా 44% జనాభా ఉన్న జిహెచ్ఎంసీ మెట్రోలోనే ఇంత కుట్రకు పూనుకున్నాడంటే ఇంకా ఇతడిని వదిలితే ముస్లింలందరినీ చంపేస్తాడండి, ముస్లింల మీద దాడులు చేస్తాడండి. ముస్లింల మీద ఎంత విషం విద్వేషం అంటే మెజారిటీ మైనారిటీ అనే ఏదైతే కుట్ర కూడా పన్నుతున్నాడు. మరి సైబర్ క్రైమ్ వాళ్ళు ఇటువంటి వారి మీద యాక్షన్ తీసుకోరా? మరి సైబర్ వాళ్ళు ఏదైతే మీరు ఫిల్టర్ చేస్తున్నాము, స్టడీ చేస్తున్నాము, డేగ కన్నులు ఉన్నాయి అంటారు, మరి ఇటువంటి వారి మీద కన్నులు ఉండవు. ఈరోజు ఇది చేశాడు, ఇంకా లోపల ఎన్ని వీడియోలు చేస్తున్నాడు.
నేను ఏ విధంగా అయితే చెప్తానో రియాక్షన్ వీడియోలు అసలు నేను పట్టించుకొని నువ్వు చేయొద్దండి అంట. కాకపోతే ఇది చేయాలనిపించింది, ఎందుకంటే ఇతడు చెప్పిన జనాభా లెక్కలు తప్పు, ఇతడు రెచ్చగొట్టిన ఉర్దూ అంశం మీద తప్పు, ఇతడు ఏదైతే ప్రాంతీయ వాదం మెజారిటీ మైనారిటీ మాబోక్రసీని తీసుకొచ్చాడో డెమోక్రసీలో అది తప్పు. కావున సోషల్ మీడియా వీక్షకులందరికీ నేను కోరేది ఏమిటంటే దయచేసి ఇటువంటి మతోన్మాదుల నుంచి, విద్వేషాలు రెచ్చగొట్టే వారి నుంచి, ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ పెయిడ్ కుట్రలు చేసే రాజకీయ స్వార్థపూరిత మతోన్మాద ఏదైతే యువత ఉందో వారిని మనం సన్మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వారి పోస్టులపై వెళ్ళి కూడా మీరు కామెంట్లో అమ్మనాభూతులు తిట్టాల్సిన అవసరం లేదు. మీరు చాలా జాగ్రత్తగా ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అడ్వకేట్ సాదిక్ షేక్ మీకు పూర్తి సహాయం సహకారం లీగల్గా కూడా అందించడం జరుగుతుంది. ఇక బేసిక్గా మీరు గమనించారు, ఇతడి మత విద్వేషం, రెండు గ్రూపుల మధ్య గొడవ పెట్టడం, మెజారిటీ మైనారిటీ అంటూ గొడవలు తీసుకురావడం, ప్రభుత్వాలను మతపరంగా విమర్శించడం. విమర్శ అనేది ఎంతవరకు లీగల్గా ఉంటుంది, ఎంతవరకు సోషల్గా యాక్సెప్టబుల్ అనేది మీరు గ్రహించాలి. ఇటువంటి ఏదైతే మతోన్మాదం రెచ్చగొడుతున్న వాళ్ళపై కఠినంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సైబర్ చట్టాల ప్రకారం కూడా ఇటువంటి వాళ్ళపై మీరు కఠిన నిఘా విధించాల్సిన అవసరం ఉందని చెప్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని మరియు ఇతడి తల్లిదండ్రులని, బాధ్యులని నేను కోరుతూ, యువత కూడా ఇటువంటి వాళ్ళు పడుతున్న వీడియోలకు రెచ్చిపోయి వస్తున్న దరిద్రమైన, జుగుప్సాకరమైన, ఏదైతే చాలా హేయమైన కామెంట్స్కి దూరంగా ఉండాలని. అసలు కామెంట్స్ అంటే ఏమిటి, మీ వల్ల ఏమైనా అభిప్రాయం తెలపాలి లేదా ఊరుకోవాలి, అంతేగాని ఒకటి పోస్ట్ మీద వెళ్ళి బలవంతం చేసి బూతులతో ఫేక్ లాక్డ్ పెయిడ్ ప్రొఫైల్స్ కూడా ఇది ఒక సైకో మతోన్మాదమే, ఇదొక విద్వేషమే తప్ప దానివల్ల వచ్చే లాభం ఏముండదు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం ఏ రోజు కూడా ఏ ఇతరి ప్రొఫైల్ మీద పోయి కామెంట్ చేసింది లేదు, ఏ ఇతర మీద బలవంతం చేసింది లేదు. మన పోస్టులు పెడతాం, నచ్చితే ఉంచుతాం, లేదా మనం డిలీట్ చేస్తాం, బ్లాక్ చేస్తాం, అంతే తప్ప ఇతరుల మీద బలవంతమైన కామెంట్స్ చేసి లాక్డ్ పెయిడ్ ప్రొఫైల్స్ చేస్తున్నది కూడా ఒక సైకో మతోన్మాదమే అని చెప్పి, అటువంటి ప్రవృత్తితో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మన ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి ప్రతి ఒక్కరిని కోరుతూ, మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.